ఇంకా అంతే, ఇంకా ఏం లేవనుకుంటున్నాము. కాకపోతే ఇంకా టైం ఏమో ఇంకా 4 days, ఈరోజు అయిపోయా. 5 days అని చెప్తాము, ఈరోజు అయిపోయింది, ఇంకా 4 days ఉండేది. హాయ్, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మన డాలస్ ట్రిప్ అయిపోయిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చూసుకున్నాము. అట్లే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాము, వీడియోస్ అయితే చేయలేదు. మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా ఇండియా ట్రిప్ ఇంకా 5 daysలో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 5 days ఉంది. 5 days తర్వాత ఫ్లైట్ ఎక్కుతాము, ఇండియాకి వచ్చేస్తాం. ఎట్లా ఉంది? గుడ్. నీకు? మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. 1 month ఉంటాము ఇండియాలో, చాలా బాగుంటుంది అక్కడంతా కూడా అనుకుంటున్నాము. చూద్దాం, కరెక్ట్గా 5 days ఉంది. ఇంకా మేము ఇవన్నీ కూడా సర్దుకోవడము స్టార్ట్ చేసినాము. ప్రస్తుతానికైతే మేము ఈ సూట్ కేసులన్నీ కూడా సర్దుకున్నాము. ఇవి 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఇంకా ఉన్నాయి కదా, ఇంకొకటి 6th మొత్తం 6 తెస్తున్నాము. ఒక్కొక్కరికి 2 ఉంటాయి మనకు మ్యాక్సిమం, అంటే 2 తీసుకుని రావచ్చు ఒక్కొక్కరు. మొత్తం 8 తీసుకొని రావచ్చు, కానీ మేము అన్నీ తీసుకొని రావడం లేదు. ఇవి కూడా చాలా ఇయర్స్ ముందువి, ఇవి పాతవి. కాకపోతే ఇప్పుడు పోయేటప్పుడు ఏం పెద్ద వాల్యుబుల్స్ అనేవి తీసుకోము కాబట్టి ఇవి సరిపోతాయని అనుకున్నాము. వచ్చేటప్పుడు కొత్త సూట్ కేసులు తీసుకొని రావాలా. ప్రస్తుతానికైతే బట్టలు కూడా మేము ఎక్కువ తీసుకొని రావడం లేదు ఏమి, అన్నీ కూడా ఇండియాకి వస్తూనే హైదరాబాద్లో దిగుతూనే అక్కడ మొత్తం షాపింగ్ చేయాలనుకుంటున్నాము. వీళ్ళు కూడా, పిల్లలు కూడా, మేము కూడా ఎక్కువ తీసుకొని రావడం లేదు. సో అది విషయము. కాకపోతే మనకి కొంచెం అంటే మామూలుగా ఇండియా వేర్ వచ్చేసి మనకు అవసరం అనేసి ప్రతి కూడా ఏమో తెప్పించుకోయింది. అంటే మనము తిరుమలకి అట్లా వెళ్తాం కదా, అక్కడికి కావాల్సినవి కొన్ని తెప్పించుకోయింది. సో ఇవే యాక్చువల్గా బొటిక్లోంచి తెప్పించుకున్నది. ఇదైతే ఇన్స్టాగ్రామ్ బొటిక్ పట్టు సారీస్ DC3 అనే బొటిక్ నుంచి తీసుకున్నాను. ఈ సారీ నాది, ఇది ఏమో తనకు, పిల్లలకు కూడా తీసుకున్నాను. చూపిస్తాను మీకు. ఇది హనీ డ్రెస్, జున్నుది, ఇది హనీది అనమాట. హనీది వచ్చేసి జస్ట్ ఇట్లా ఆర్గాన్జా స్కర్ట్ అనమాట, పింక్ స్కర్ట్. ఇక్కడ చూస్తే కొంచెము సెక్విన్ వర్క్ ఉంది. అండ్ దీనికి ఇది లైట్ పింక్ స్కర్ట్, డార్క్ పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట. జున్నుది వచ్చేసి ఇప్పుడు నారాయణపేట్ లెహంగా. ఇది మామూలుగా లేడీస్కి అయితే అంతా తెలిసే ఉంటుంది, నారాయణపేట్ లెహంగా ఫేమస్ కదా. ఇది వచ్చేసి డార్క్ పింక్ వస్తుంది, కొంచెం మజంతా కలర్ అనొచ్చు. అండ్ నా శారీ వచ్చేసి సాటిన్ సాఫ్ట్ పటోలా స్టైల్ శారీ అంటారు కదా మామూలుగా, అదనమాట. దీనికి బార్డర్ వచ్చేసి ఇది సెక్విన్ లేస్ వర్క్ ఉంటుంది కదా మనకు, సో ఆ లేస్ వర్క్ వచ్చింది. త్రూ అవుట్ ది సారీ ఇలానే ఉంటుందన్నమాట. మీకైతే ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. జస్ట్ ఏం లేదు, మనకు అక్కడ ఇండియాలో ఏదైనా టెంపుల్స్కి కానీ తిరుపతి షిర్డీకి కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అవసరం అవుతుంది అనేసి తీసుకున్నాను. మీకు కూడా ఇన్ కేస్ నచ్చితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ది. ప్రస్తుతానికైతే ఇదొక్కటి తీసుకున్నాము, ఎందుకంటే ఏమైనా టెంపుల్స్ పోవడానికి అట్లా పనికొస్తుందని. కాకపోతే మేము హైదరాబాద్లో దిగిన వెంటనే ఫుల్ షాపింగ్ చేయాలా. ఇక్కడ ఉన్న బట్టలు ఏవి తీసుకొని రావడం లేదు, ఇక్కడ ఉండేవి మాకేమి నచ్చవు కూడా. ఇక్కడ సరిగ్గా షాపింగ్ చేయడానికి ఏవి బాగుండవు. సో హైదరాబాద్లో ఖచ్చితంగా దిగిన వెంటనే ఒక 2 రోజులు షాపింగ్కే వెళ్ళాలా. కాకపోతే మాకు అంటే మాల్స్ అయితే తెలుసు, మాల్స్లో ఇన్ఆర్బిట్ మాల్, సెంట్రల్, హైదరాబాద్ సెంట్రల్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, షాపర్ స్టాప్. ఇట్లాంటివి కాకోకుండా వేరేవి ఏమన్నా అంటే లేడీస్ కానీ పిల్లలకు కానీ మనలాంటి యూత్కి కానీ ఎక్కడ బాగుంటాయో ఒక్కసారి మీరు మెన్షన్ చేయండి కామెంట్స్లో. అక్కడికి వచ్చేసి మనం షాపింగ్ చేయాలా. ప్రస్తుతానికైతే మేము ఇంకా ఈ రోజు నుంచి ఫుల్ బిజీ అనమాట, ఇంకా సర్దుకునే విషయాల్లో ఫుల్ బిజీగా ఉంటాము. ఇప్పుడు జున్ను ఏవో ఓల్డ్ నేవీలో కొన్ని బట్టలు ఏవో ఆర్డర్ చేసిందంట, అవి పోయి పికప్ చేసుకుని రావాలా. షూ కూడానా, అంటే ట్రావెల్ కి కొంచెం కంఫర్ట్ ఉండేటివి ఆర్డర్ చేసుకున్నారు వీళ్ళు, అవి పోయి పికప్ చేసుకుని వద్దాం.
నువ్వు ఆర్డర్ చేయలేదు, నేను చెప్తానే నిన్న ఆర్డర్ చేయలేదు. ఇక్కడ చూడండి ఒకవేళ కుదిరితే. డైరెక్ట్ చూద్దాం మనం. ఇప్పుడైతే ఓల్డ్ నేవీకి వెళ్దాం. చాలేవే 10 నిమిషాలు వద్దాము. ప్రతి అయితే రాలేదు, మేము ముగ్గురమే వెళ్తున్నాము. యాక్చువల్గా అంటే మొన్న ప్రతికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం కదా, అవన్నీ రిపోర్ట్స్ మళ్ళీ వచ్చినాయి అని చాలా మంది కామెంట్స్ రాసినారు. కాకపోతే అవన్నీ వచ్చినాయి, ఏమీ ప్రాబ్లం లేదంట. అది హార్ట్ కి సంబంధించినది కాదు, ఏది కాదు, జస్ట్ మజిల్ పెయిన్ అన్నారు. ప్రతి కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయేసి వచ్చిన తర్వాత అంటే నిదానంగా తగ్గిపోయింది మొత్తం. డాక్టర్ నార్మల్ యాడ్విల్ వేసుకోమన్నారు, ఆ యాడ్విల్ వేసుకుంటా ఉంటే పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడైతే అస్సలు నొప్పి కూడా లేదంట. యాడ్విల్ యాడ్విల్ బాగా పనిచేస్తుందంట దేనికైనా కూడా. ఇప్పుడే మేము మెక్డొనాల్డ్స్కి వచ్చినాము. ఆల్రెడీ లంచ్ అయితే చేసినాము, కానీ ఇప్పుడు టైం 2:30 అవుతూ ఉంది. కొంచెం తీసుకుందాం, ఫ్రైస్ తీసేసుకొని జున్నుకి ఏవో డ్రింక్ కావాలంట, అవి కూడా తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైతే జస్ట్ ఫ్రైస్ తీసేసుకొని మళ్ళీ తర్వాత ఓల్డ్ నేవీకి వెళ్ళాలి. నీకు కావాలన్నా ఇక్కడ డ్రింక్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే అక్కడ తీసుకుంటావా స్టార్ బాక్స్ లో? నాకు కూడా కావాలి ఫ్రైస్ అయితే తీసేసుకున్నాము. నేను ఒక లార్జ్, జున్నుగాడు ఒక లార్జ్, అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక లార్జ్, అట్లనే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము. జున్నుగాడు మెక్డొనాల్డ్స్ యాప్ యూజ్ చేసింటే ఒకటేమో $1 వచ్చింది, ఇంకోటి అయితే $0 వచ్చింది. ఐస్ క్రీమ్ అయితే నార్మల్ ప్రైస్, అది కూడా 40% ఆఫ్ వచ్చింది. అది కూడా 40% ఆఫ్ వచ్చిందంట అంతే. ఒక $2 కి ఇవన్నీ వచ్చినాయి. ఇంకొక లార్జ్ ఫ్రైస్ కూడా మన యాప్ లో ఫ్రీగా ఉంది, చూద్దాం. అది ఈ రోజే కంపల్సరీ తీసుకోవాలా? ఈ రోజే పర్ కస్టమర్ కి ఒక్కొక్క ఫ్రీ వస్తుంది. ఓకే, ఒకవేళ ఈవినింగ్ కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకుందాం. ఇప్పుడైతే ఓల్డ్ నేవీకి వెళ్దాం. మెక్డొనాల్డ్స్ దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ నేవీకి వచ్చినాము. ఇక్కడ జున్నుగాడు ఆల్రెడీ ఆర్డర్ చేసింది, జస్ట్ పికప్ చేసుకోవడానికి మాత్రమే. అట్లనే హనీ గాని కూడా ఏమైనా ఉంటే చూడాలా, నాకు కూడా చూడాలి. మమ్మీకి అయితే లేదు, మమ్మీనే చూస్తుంది వచ్చి. ఇది ఓల్డ్ నేవీ మన ఇంటికి దగ్గరే, ఇది బాగా దగ్గర. మెల్లగా డాగ్ ఉందరా, డాగ్ కూడా ఉంటాయి ఇక్కడ డ్రెస్సులు. అదే డైనర్ అయితే ఏం లేదు. ఫస్ట్ పికప్ లాస్ట్ చేసుకుందామా? పికప్ అంటే ట్రై ఆన్ చేద్దాం అనుకున్నాను కదా. ఇక్కడ ట్రై చేస్తావా? సైజ్ చూసుకుంటాను. ఓకే ఐస్ క్రీమ్ అలోనేనా లోపల? పికప్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు హనీ గానికి కొన్ని చూస్తావా నువ్వు? జున్ను అవి తీసుకొని ఫిట్టింగ్ రూమ్ లోకి వెళ్ళింది. అంటే ఇక్కడే చూసుకొనేసి ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా సైజ్ విషయంలో అనేసి వెళ్ళింది. ఇక్కడ అంతా కూడా జెంట్స్ సెక్షన్ ఉంది, నేను చూస్తా ఉన్నా. ఇందులో హనీగాడు నాకు ఇవి 2 సెలెక్ట్ చేసింది. ఈ టీ షర్ట్స్ ఒక్కొక్కటి $22, మళ్ళీ దానిపైన 30% ఆఫ్ ఉంది. ఏరా సరిపోయిందా? దీంట్లో ఇది మీడియం తీసుకున్నా ప్యాంట్స్, అవి కొంచెం లూజ్ అయినాయి, ఇది స్మాల్. సో ఇది ఇప్పుడే ఎక్స్చేంజ్ చేసుకున్నావా? ఎక్స్చేంజ్ చేయలేదు, ట్రై ఆన్ చేస్తున్నాను. సైజ్ ఇప్పుడే అడగాల. ఇంకోటి అవన్నీ సరిపోయినాయా? ఓకే మరి పోయిరా అడుగు. ఇక్కడ చూడండి, ఇట్లాంటి షర్ట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇండియాలో కూడా ఎక్కువగా ఇట్లాంటివి వేసుకుంటున్నారు. ఇవి ఎక్కువ లూజ్ ఉంటాయి, ఈ కాలర్ ఇట్లా ఉంటుంది చూడండి. కానీ ఇది అందరికీ సెట్ అవ్వదు. నాకు జున్నుకి తీసేసుకున్నాము, ఇంకా వెళ్తున్నాము. హనీకి అయితే ఏం దొరకలేదు. జున్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు అన్నీ 50% ఆఫ్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక 2 days ఏమో అట్లా ఉన్నాయి. దాని తర్వాత ఆన్లైన్లో సరిగ్గా కొన్ని కనిపించలేదన్నమాట. డైరెక్ట్ వచ్చి తీసేసుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఆ 50% ఆఫ్ అనేది వెళ్ళిపోయింది.
బయట ఫుల్ ఎండ ఉంది, లోపల అయితే ఫుల్ వేడైపోయింది కార్ అంతా. మాకైతే ఇంకా సమ్మర్ నడుస్తూనే ఉందన్నమాట. సో మాకైతే బయటకు పోవడానికి చాలా ఇప్పుడు ఇంకా హీట్ వేవ్స్ అవి కూడా 2 days నుంచి ఉన్నాయి. కానీ ఇండియాలో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇండియాలో అయితే వర్షాలు వస్తాయి మనం వచ్చే టైంకి అని అన్నారు. ఇప్పుడంతా వర్షాకాలం అనుకుంటా. అవును, వర్షాలు కూడా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. అంటే నార్త్ సైడ్ బాగా వస్తున్నాయి, మన సౌత్ సైడ్ ఏమో తెలియదు. జును, ఆ కార్ మందేనా? ఓల్డ్ కార్ మంది ఉంది కదా, సేమ్ అట్లనే ఉంది. అది చూడు, హైబ్రిడ్ అమ్మా. స్క్రాచ్ ఉంటుంది కదా, ఒక్కసారి చూద్దాం పోయి. చూడండి, ఈ కార్ సేమ్ మన ఓల్డ్ కార్ ఉంది కదా అట్లనే ఉంది. చూడండి, మనది ఓల్డ్ కార్ ఉంది కదా, హోండా సివిక్ హైబ్రిడ్, సేమ్ ఇట్లనే ఉంది. మాకైతే డౌట్ ఇదే కాదా అని. కాదంటావరా ఇది? ఇక చూడండి, ఇది కూడా మనది కొంచెం ఓపెన్ అయ్యింది కదా ఇట్లా. సో చూస్తుంటే మన కార్ లాగే అనిపిస్తూ ఉంది. పిల్లలైతే ఆ కార్ మంది కాదు అంటున్నారు, కాకపోతే దాదాపుగా మన కార్ లాగే ఉంది. మనము ఈ కొత్త కార్ తీసుకునేటప్పుడు ఆ డీలర్కే మనము ఓల్డ్ కార్ కూడా ఇచ్చేసినాం అనమాట. అప్పుడు మనకి కొంచెం డిస్కౌంట్ వచ్చింది దీంట్లో. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినప్పుడు ఆ ఓనర్ చేంజ్ అయినప్పుడు లైసెన్స్ ప్లేట్ కూడా మారిపోతుంది. అంటే నంబర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నంబర్ ప్లేట్ కూడా మారిపోతుంది. అందుకోసం మనం ఎగ్జాక్ట్ గా కనుక్కోలేము మనదా కాదా అని. జిన్నుకి అట్లానే షూ కావాలంట. షూ ఆల్రెడీ ఒక చోట చూసిందంట ఆన్లైన్ లో, అంటే పికప్ అయితే పెట్టలేదు, ఆ స్టోర్ లో అయితే ఉన్నాయంట. అక్కడికి వెళ్తున్నాం. అది వచ్చేసి లా కంటేరా అనే షాపింగ్ మాల్. అది జస్ట్ షూ తీసేసుకొని మళ్ళా రిటర్న్ ఇంటికి రావాలి. ఈ ఎండకు ఎక్కువ తిరగకూడదు. ఈ మాల్ అవుట్డోర్ మాల్. ఇది ఈ అవుట్డోర్ మాల్లో ఈ ఎండకి మనం షాపింగ్ చేయాలంటే కొంచెం కష్టం. షాపింగ్ ఏం లేదు, జస్ట్ ఆ స్టోర్కి వెళ్ళిపోయి వచ్చేద్దాం. మనకు కావాల్సిన నైకీ స్టోర్ ఇక్కడ ఉంది. ఇది ఇదేనారా? జున్నుకి కొంచెం డౌట్ అనమాట, ఈ స్టోరా కాదా అని. జున్నుకి కావాల్సిన షూ ఇదంట. ఆన్లైన్లో చూసింది, వేరే స్టోర్లో ఎక్కడా లేదు, ఇక్కడ ఒకటే ఉంది. జున్నుకు కావాల్సిన ఏదైతే అదే షూ, కాకపోతే సైజ్ చూడడానికి వెళ్ళినారు. ఉందారా? నీకు వద్దారా? నువ్వు చూసినా ఏమన్నా వద్దా? పెద్ద కనిపిస్తున్నాయి కదా, బాలేవరా? పెద్ద కనిపిస్తున్నాయా? వద్దా మరి? వచ్చేసా మరి. జున్నుకి ఆన్లైన్లో అయితే బాగా నచ్చినాయంట, ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వేసుకుంటే అవి పెద్ద కనిపిస్తున్నాయంట. సో అందుకోసమే తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాం. అవి యాక్చువల్గా అంటే $110. $110 అంటే దాదాపు అంటే 8,000 పైన అవుతుంది, 9,000 అవుతుంది. ఆ 9,000కి మనం ఇండియాలో కొంటే బాగుంటుందో ఇక్కడ కొంటే బాగుంటుందో తెలియదు. ఇండియాలో ఇంకా తక్కువ అనుకుంటారా? ఇండియాలో తక్కువ ఉంటుందో ఇక్కడ తక్కువ ఉంటుందో తెలియదు. సో ఈరోజు అయితే జున్నుగానికి షూ అయితే దొరకలేదు. అంటే ఆన్లైన్లో చూస్తే బాగా నచ్చినాయంట, డైరెక్ట్ పోయింటే అవి నచ్చలేదు. హనీగానికి అయితే ఏం షూ వద్దా అంట. మళ్ళీ మేమంతా కూడా ఇండియాకి పోయేసి అంటే ఇండియాలోనే తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే జున్నుగాడు ఇక్కడ తీసుకోవాలనుకోయింది $110 విత్ ట్యాక్స్ కొంచెం ఎక్కువ అవుతుంది, దాదాపు 9,000 వరకు అవుతుంది. 9,000కే మనకి ఇండియాలో నైకీవి రావచ్చు బాగా షూ. నైకీ కాకపోయినా ఏవైనా కూడా 9,000కి బాగా వస్తాయి, మనకేం ప్రాబ్లం లేదు. ప్రత్యు అయితే ఇంకా బిజీగానే ఉంది. యాక్చువల్గా అంటే ప్రత్యు తొందరగా అయిపోతే మళ్ళా షాపింగ్ వెళ్దాం అనుకున్నాము. షాపింగ్కి ఎందుకు అంటే మనతో ప్రస్తుతానికి చెక్ ఇన్ బ్యాగ్స్ ఒక్కటే ఉన్నాయి,
క్యాబిన్ బ్యాగ్స్ అయితే లేవు, అన్నీ కూడా అవి చినిగిపోయినా అనమాట. ఇవైతే యూస్ చేసుకోవచ్చు కానీ అవి అయితే యూస్ చేసుకోలేము, అసలు బాగాలేవు అవి. సో దానిని తీసుకొని రావడానికి షాపింగ్ వెళ్ళాలా. రిమైనింగ్ షాపింగ్ అంతా కూడా అయిపోయింది దాదాపుగా. అంటే మనము ఇండియాకి ఏమైనా గిఫ్ట్స్ కావాలని అట్లాంటివి తీసుకోవాలనుకున్నాం కదా, అవన్నీ కూడా షాపింగ్ అయిపోయింది. కాకపోతే మెడిసిన్స్ తీసుకోవాలా, అంటే పిల్లలకి మాకు మామూలుగా ఏదైనా కూడా జనరల్ మెడిసిన్ ఉంటుంది కదా, అట్లాంటివి ఇక్కడ నుంచి తీసుకొని పోదాం అనుకుంటున్నాము. సో అవొకటి తీసుకోవాలా, అవొకటి ప్లస్ క్యాబిన్ బ్యాగ్స్ తీసుకోవాలా. చూడాలా రేపో ఎల్లుండో అట్లా పోవాల్సి వస్తుంది. నీకైతే అవసరం లేదు కదా, హనీకైతే అవసరం లేదు. క్యాబిన్ బ్యాగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటే కదా, సో ఇంకా 3 కావాలి మనకి. క్యాబిన్ బ్యాగ్స్ కూడా 2 నన్నా కాదా, ఒకటే కదా? అంతే కదా. సో క్యాబిన్ బ్యాగ్స్ అయితే ఇంకా మనకు 3 కావాల్సి వస్తుంది. జున్ను హనీది అయితే సరిపోతుంది. మన కెమెరా బ్యాగ్ సెపరేట్ ఏమో చూడాలి. ఎమిరేట్స్ లో ఒకసారి చూడాలి, చాలా రోజులు అయిపోయింది. Camera bag would be a carry-on. If it could fit under the seats, a carry-on. If it can't, you just put it. So if it's a little bit too big, you still can't take it. ఏమైందిరా? రే ఆ హెయిర్ అంతా అట్లా వదిలేసి అట్లా అరుస్తా అంటే ఏమనుకోవాలి? ఎట్లుంటుంది తెలుసా అని, హెయిర్ అంతా వదిలేసి అట్లా అరుస్తా అంటే. కాదు ప్రతి క్యాబిన్ బ్యాగ్స్ లేవు మనకి. ఒక్కొక్కరికి 2 చెక్-ఇన్స్ 1 క్యాబిన్ బ్యాగ్. I told you. ఓకే, చెక్-ఇన్స్ ఎంత అది వెయిట్? 23 kgs అనుకుంటా, 50 pounds. 50 pounds అంట, రెండింటికి కలిపి ఒక్కొక్కటి. ఒక్కొక్క దానికి చెక్-ఇన్ లో 50 pounds అంట. 50 pounds అంటే కేజీస్ లో అరౌండ్ 23 వస్తుంది. కానీ మనకు అవసరం లేదు కదా అన్ని. క్యాబిన్స్ కూడా మనకు అవసరం ప్రతి. క్యాబిన్స్ అవసరమే, క్యాబిన్స్ అయితే అవసరం ఉంటాయి కానీ ఇవైతే మనకు 8 వస్తాయి. 8 అయితే తీసుకుపోవడం లేదులే. 8 లేదులే, 6 అయ్యేటట్టు ఉన్నాయి. 6 మళ్ళీ వచ్చేటప్పుడు 2 ఎక్స్ట్రా అవుతాయి కదా, 2 ఖచ్చితంగా. అప్పుడు కొత్తగా కొనుక్కుందాం అక్కడ, అక్కడే కొనుక్కుందాం. మెయిన్ అయితే మనకు ఈ క్యాబిన్ బ్యాగ్స్ అయితే కంపల్సరీ కావాలా. ఇవి కావాలా, ప్లస్ మెడిసిన్స్ కావాలా. ఇంకా అంతే, ఇంకా ఏం లేవనుకుంటున్నాము. కాకపోతే ఇంకా టైం ఏమో, ఇంకా 4 days. ఈరోజు అయిపోయా, 5 days అని చెప్పాము. ఈరోజు అయిపోయింది, ఇంకా 4 days ఉండేది. సో మొత్తానికైతే ఇంకా అది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా వీడియో అయితే మనకు రెగ్యులర్గా, అంటే ఇండియాకి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. అంటే ఎక్కడెక్కడ మేము తిరుగుతున్నాం ఇంకా అవన్నీ కూడా వీడియో అయితే ఉంటుంది. మాకు కూడా కావాలి, మెయిన్ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ తిరిగినారు అవన్నీ కూడా మాకు కూడా ఇండియా ట్రిప్ బాగా ఉంటుంది. అవన్నీ కూడా మాకు మెమరీస్ కావాలి కాబట్టి నేను కూడా వీడియోస్ బాగా తీసుకుంటాను. ఈసారి హనీగాడు ఒక్కసారి ఇండియాకి వస్తే బాగా గుర్తుంటుంది. జున్నుకి అయితే బాగానే గుర్తుంది, కొంచెం అంటే అంత ఇంత గుర్తుంది. సో ఈసారి ఈ ట్రిప్లో ఇంకా వీళ్ళిద్దరికి ఫుల్ ఇండియా అంటే బాగా ఐడియా వచ్చేస్తుంది. సో మొత్తానికైతే ఈ వీడియో ఇంతే. రేపటి నుంచి చిన్న చిన్న పనులు చూసుకుందాము. రేపటి నుంచి కూడా వీడియోస్ చేస్తాను, ఏమేమి పని చేస్తున్నాం ఇంకా అన్ని అనేటివన్నీ కూడా. సో ప్రస్తుతానికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియో రికార్డ్ చేసినా లేదురా, చూడు ఉందా? చాలా సార్లు అయింది అట్లా. మెయిన్ పెద్ద అంటే బాగా టైర్డ్ అయిపోయినప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. రికార్డ్ చేసిందను ఏరా నిజంగా తగిలిందిరా రే.